వెల్కమ్ టు యోయో టీవీ. నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా, అర్జున్ రెడ్డి ఫేమ్ శాలిని పాండే హీరోయిన్ గా, నివేతా థామస్ కీలక పాత్రలో కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 118. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ట్రైలర్ తో ఆ ఆసక్తిని అంచనాలుగా మార్చేసింది. ఇక సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించిందో లేదో మనం ఈ రివ్యూలో చూద్దాం. కథా కథనం విశ్లేషణ. ఇక సినిమా కథలోకి వెళ్ళినట్టయితే హీరో గౌతమ్, అదేనండి మన కళ్యాణ్ రామ్ కి తరచూ ఒక కల వస్తుంది. అందులో ఆద్య, అదే మన నివేతా థామస్ కొన్ని ఆసక్తికర పరిణామాల వలన కనిపించకుండా పోయినట్టుగా కల వస్తుంది. గౌతమ్కు వచ్చిన ఈ కలలో కనిపించిన ఈ ఆద్య ఎవరు? ఆమె నిజ జీవితంలో కూడా మిస్ అయిందా? అసలు ఈ 118 టైటిల్ వెనుకున్న రహస్యం ఏమిటి? ఆమె కనిపించకుండా పోయిన ఈ మిస్టరీని గౌతమ్ ఛేదించగలిగాడా? ఆ సమయంలో ఎదురైన సమస్యలను గౌతమ్ ఎలా పరిష్కరించి ఆద్యను కనుక్కున్నాడో, ఇక మధ్యలో సాగే శాలిని పాత్ర ఏంటి అనే విషయాలు తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే. ముందుగా ఈ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకొని తీరాలి. ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ చేసిన రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇక కళ్యాణ్ రామ్ నటన విషయానికి వస్తే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలు నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. ఏ పాత్ర అయినా అందుకు తగ్గట్టుగానే కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో అద్భుత నటన కనబరిచారు. ఒక జర్నలిస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసే సీన్లు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి. అలాగే కథానుసారం వచ్చే ట్విస్ట్లు కూడా ప్రేక్షకుణ్ణి మెప్పిస్తాయి. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్, అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ గా కనిపించిన శాలిని పాండే తన పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చారు. కొన్ని రొమాన్స్ సీన్స్ లో శాలిని పాండే మరోసారి తన అభిమానులను ఆకట్టుకుంది. అలాగే హీరోలో కనిపించిన నివేతా థామస్ మరోసారి తన అద్భుత నటనతో కనబరిచింది. అలాగే మరో ముఖ్య పాత్రలో కనిపించిన హరితేజ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. అలాగే నాజర్ తదితరులు వారి పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. ఇక దర్శకుని పనితనంకి వచ్చినట్లయితే ఇప్పటికే ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన కేవి గుహన్ ఈ చిత్రానికి మొట్టమొదటిసారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ మరియు ఈ సినిమాని నడిపించిన తీరుని మెచ్చుకోవాల్సిందే. అక్కడక్కడ కొన్ని చోట్ల డల్ నరేషన్ ఉన్నట్లు అనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా మంచి ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శాలిని పాండే అయిన కీలక పాత్రలో అయినటువంటి నివేతా థామస్ చుట్టూనే తిరుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది. కాకపోతే నివేతా థామస్ విషయంలో ఎంచుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పార్ట్ మాత్రం ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని రెగ్యులర్ గా చూసే ఆడియన్స్ కి అయితే మామూలుగానే అనిపిస్తుంది. అలాగే శేఖర్ చంద్ర అందించిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సినిమా యొక్క ప్లస్ పాయింట్స్, సినిమా కాన్సెప్ట్, ఇంటర్వెల్ బ్లాక్, కథానుసారం సాగే సస్పెన్స్ లు చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్, అక్కడక్కడ డల్ గా అనిపించే నరేషన్ అని చెప్పవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే 118 మూవీ టికెట్ కొనుక్కొని థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులను థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు తగ్గ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా అదిరిపోయింది. అలాగే సన్నివేశాలకు తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కళ్యాణ్ రామ్, నివేతా థామస్ ల నటన ఆకట్టుకుంటుంది. గుహన్ ఛాయాగ్రహణం ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. చివరిగా చెప్పాలంటే 118 డీసెంట్ థ్రిల్లర్, కానీ కొన్ని వర్గాల ప్రేక్షకులకు సెకండ్ హాఫ్ లో కొంచెం స్లో అనిపించిన క్లైమాక్స్ అభిమానులను అలరిస్తుంది. ఇక మొత్తానికి ఈ సినిమాకి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ 3/5. చూసారు కదండి, ఇది 118 మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మీ ముందుంటాను. Until then, you guys take care, keep smiling, keep watching Yoyo TV. This is Shravanti signing off. Bye-bye. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.